నమ శివాయ కాదు, మన గురుగారి ప్రణామ మంత్రం ఇది. ఓకే, అందరూ నేను చెప్పినట్టు పలకండి. ఓకే, ఓం అజ్ఞానా తిమిరంధస్య జ్ఞానాంజనా శలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. అందరూ అన్మ్యూట్ చేసి అందరు నాతో పాటే పలకండి హరే కృష్ణ మంత్రాన్ని. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. అందరికీ మరొకసారి సాదర సుస్వాగతం మన భగవద్గీత క్లాస్ పిల్లల కొరకు. ఓకే, మనకి ఇవాళ కొంతమంది ఆబ్సెంట్ అయ్యి ఉన్నారు. మన లింక్ కూడా చేంజ్ అయ్యింది. మరి వాళ్ళు ఈ లింక్ని అబ్జర్వ్ చేసుకున్నారో లేదో అది నాకు తెలియదు. సరే, అయితే రేపటి నుంచి ఇదే లింక్ ఉంటుంది మళ్ళీ మనకు. ఎందుకంటే పాత లింకులో కొంచెం ప్రాబ్లం వచ్చిందనమాట, వీడియో సరిగా ఓపెన్ అవ్వట్లేదు. ఇవాన్ష్ ప్రభు, దీక్షు, సోహిత, అభిషిక్త. ఓకే, సరే అయితే ఇవాళ మనము క్లాసులోకి వెళ్ళబోయే ముందు నిన్నటి హోంవర్క్ని కొంచెం చర్చించుకుందాం. ఓకే, నిన్న చెప్పినటువంటి శ్లోకాన్ని ఎవరైనా చూసి కానీ చూడకుండా కానీ చదవగలుగుతారా? చెప్పు, సరిగ్గా చెప్పు. ఓకే, యువాన్స్ ప్రభు చెప్పండి ప్రభు. అక్కడ తద్విద్ది చెప్పు. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతే తే జ్ఞానం జ్ఞానాస్నిస్తద్వదర్శినః. వెరీ గుడ్, జ్ఞానినాస్తత్వదర్శిన. మరి దీని అర్థం చెప్పు యువాన్స్.
కాదు ఓకే. నో ప్రాబ్లం. నో ప్రాబ్లం. తెలీదు. పర్లేదు. కనీసం శ్లోకం చెప్పి చాలా బాగా చెప్పావు. చూడకుండా చెప్పావా? చూసి చెప్పావు ఈ శ్లోకాన్ని? చూడకుండా చెప్పా. ఓహ్! వెరీ గుడ్. వెరీ ఇంటెలిజెంట్ బాయ్. సరే. అభిషిక్త यस गुरुजी ఆ! ఈ శ్లోకాన్ని చెప్పగలుగుతావా? यदि तद्विद्धिना ఆ! ఆ. यस गुरुजी तद्विद्धि प्रणिपातेन परिस्प्रश्नेन सेवया उपदेक्षन्ति ते ज्ञानं ज्ञानिना सत्त्वदर्शिना వెరీ గుడ్. బాగా చెప్పావు. దీనికి అర్థం ఎవరైనా చెప్పగలుగుతారా? ఎస్ దీక్షిత చెప్పు. ఆ, ప్రణిపాతేన ఉమ్. మనం గురువు వాళ్ళకి ప్రణామం చేయాలి. వెరీ గుడ్ కరెక్ట్. ఇంకా పరిప్రశ్నేన సేవయ ఉమ్. ప్రశ్నలు అడుగుతూ సేవ చేయాలి. సేవ చేస్తూ ప్రశ్నలు అడగాలి. ప్రశ్నలు అడుగుతూ సేవ చేయడం కాదు. ఓకే. సేవిస్తూ గురువు గారులను సేవిస్తూ మనం ప్రశ్నలు అడగాలి. ఓకే. ఇంకా శాంతి జ్ఞానం ఆ, గురు దగ్గర నుంచి జ్ఞానం పొందాలి. వాళ్ళు మనకు ఉపదేశిస్తారు జ్ఞానాన్ని. ఓకే. వాళ్ళు ఎవరు? తర్వాత లైన్ ఏంటి? జ్ఞానినం తత్వదర్శనం. తత్వదర్శన అంటే జ్ఞానం జ్ఞానం ఇచ్చేవారు. వాళ్ళు తత్వాన్ని చూశారు. అంటే అందులో ఉన్న సైన్స్ని, అందులో ఉన్న భక్తిలో ఉన్నటువంటి సైన్స్ని చూసినటువంటి వాళ్ళందరూ తత్వదర్శన. కృష్ణుని చూసినటువంటి వారు. సో వాళ్ళందరూ కృష్ణుని చూసి కృష్ణ యొక్క సైన్స్ని అర్థం చేసుకున్న వాళ్ళు మనకు జ్ఞానాన్ని ఇవ్వగలుగుతారు. ఓకే. వెరీ గుడ్. చాలా బాగా చెప్పారు అందరూ. మరి నేను అడిగాను అందరినీ, మీరు నోట్స్ పెట్టుకొని, అందరు నోట్స్ ఉందా? నోట్స్లు పెట్టుకున్నారు అందరూ? ఎస్ దీక్షిత, నీ నోట్స్ ఉంది. యువాన్స్ ప్రభు, మీ దగ్గర నోట్స్ ఉందా? అప్స్టైర్స్ లో ఉంది, తెచ్చుకోనా ప్రభుజీ? తెచ్చుకోండి. వెళ్ళి తెచ్చుకోండి. సోహిత. ఓకే. సోహిత వాళ్ళ మదర్ గారు రాస్తున్నారు. సోహితకి ఇంకా ఏబిసిడీలు నేర్చుకుంటుంది సోహిత. ఓకే. అభిషిక్త, నీ దగ్గర నోట్స్ ఉందా? यस गुरुजी ఓకే. సరే, ఆ నోట్స్లో ఎవరెవరు ఎన్ని శ్లోకాలు ఇంతవరకు రాసుకున్నారో చెప్పండి. కౌంట్ చేయండి. దీక్షిత, నువ్వు ఎన్ని శ్లోకాలు రాసుకున్నావు ఇప్పటి వరకు అందులో? 7, 8, 9, 10, 11, 12 శ్లోకాస్. 12 శ్లోకాస్. వెరీ గుడ్. అభిషిక్త, నువ్వెన్ని శ్లోకాలు రాసుకున్నావు అందులో ఇంతవరకు ఆ నోట్స్లో? గురుజీ నేనైతే అంటే నువ్వు ఈ నోట్స్ ఇవాళ 7 పెట్టుకున్నావు కదా? శ్లోకాలు. 7 శ్లోకాలు రాసుకున్నావా? ఓకే, Yes. పర్లేదు. ఎవరైనా నోట్స్ ఇవాళే పెట్టుకుంటే ఇవాళ నుంచైనా ఒక శ్లోకం రాసి పెట్టుకోండి. ఓకే. పాతవి రాసుకోకుండా, కానీ పాతవి మన గ్రూప్లో లింక్ ఉన్నాయి. మీకు రోజులో ఇవంతా ఖాళీ సమయం ఉన్నప్పుడు, రోజంతా ఖాళీ టైం మీకు ఫ్రీగా ఉన్నప్పుడు, ఆ ఫ్రీ టైంలో మిగిలిన శ్లోకాలు రాసి పెట్టుకోండి. కనీసం వాళ్ళు ఒక శ్లోకమైన రాసుకోవడానికి రెడీగా ఉండండి. సోహిత, నువ్వెన్ని శ్లోకాలు రాసావు నోట్స్లో? సోహిత వేరే ఊరు వచ్చింది గురుజీ, ఇంటి ఓకే, దగ్గరికి ఓకే. వెళ్ళి ఓకే మాతాజీ, నో ప్రాబ్లం. ఓకే. యువాన్స్ ప్రభు, మీరు యువాంశ్, నువ్వు అంటే చెప్పు. బుక్ తెచ్చావు కదా, చెప్పు. ఎన్ని శ్లోకాలు రాశావు? నువ్వు రాసావా? తద్విద్ధి. ఓకే. నువ్వు రాసావా శ్లోకం? రాసావా? ఎన్ని రాసావు? 4 lines. 4 lines. ఓకే, వెరీ గుడ్. ఒక శ్లోకం రాసావు నువ్వు. ఓకే. తద్విద్య ప్రణిపాతిన శ్లోకం రాసావు. వెరీ గుడ్. ఆ విధంగా మనం ఏ రోజు శ్లోకం ఆ రోజు రాసుకోవాలి. ఇవాళ కూడా ఒక శ్లోకం మనం చర్చించుకుందాం. ఆ శ్లోకాన్ని కూడా మీరు వీలైతే ఇప్పుడే రాసి పెట్టుకోండి. వీలైతే ఆ లైన్ని, నేను ఏ లైన్ చెప్తానో ఆ లైన్ ఇప్పుడే రాసి పెట్టుకోండి. లేదంటే నేను గ్రూప్లో పోస్ట్ చేసిన తర్వాత రాసి పెట్టుకోవచ్చు. ఇకపోతే మనం ఇదివరకు చెప్పినటువంటి శ్లోకాలు ఏవైతే ఉన్నాయో
వాటిని మన క్లాస్ అయిపోయిన తర్వాత మన గ్రూప్లో ఎలాగో ఆ శ్లోకాలకు సంబంధించినటువంటి ఇమేజెస్ అన్నీ కూడా మన వాట్సాప్ లింకుల్లో ఉన్నాయి, వాట్సాప్ గ్రూపుల్లో ఉన్నాయి. వాటిని మీరు ఒక్కొక్కటి వెళ్తూ రాసి పెట్టుకోండి. ఆ విధంగా అవి మన నోట్స్లో ఉన్నప్పుడు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు చదువుకోవచ్చు. గీతామృతాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగుతూ ఉండొచ్చు మన చెవుల ద్వారా. ఓకే, సరే అయితే మనం ఇవాళ కొంచెం లేట్గా జాయిన్ అయ్యాం కాబట్టి మనం త్వరగా కొంచెం మన యొక్క ఇవాళ శ్లోకంలోకి వెళ్ళిపోదాం. నేను స్క్రీన్ షేర్ చేస్తాను. స్క్రీన్ కనిపిస్తే చెప్పండి అందరూ. అందరికీ స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ ప్రభుజీ. అనిపిస్తుందా? ఓకే. ఇది బీజీ అంటే ఏంటి? భగవద్గీత. పక్కన భగవద్గీత వెరీ గుడ్. భగవద్గీత. 2 అంటే 2 అధ్యాయం. సెకండ్ చాప్టర్. సెకండ్ చాప్టర్, సెకండ్ చాప్టర్. రెండవ అధ్యాయం. ఓకే. 14 అంటే 14 చాప్టర్. 14 శ్లోక. 14 చాప్టర్. 14th శ్లోక. కాదు 14th శ్లోక. మా సోహిత మనకు భగవద్గీతలో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? 18. వెరీ గుడ్. 18 చాప్టర్స్ ఉన్నాయి. యువన్ మనకి ఎన్ని శ్లోకాలు ఉన్నాయి భగవద్గీతలో? శ్లోకాలు అంటే ఎన్ని ఉన్నాయి? 700. వెరీ గుడ్. 700 శ్లోకాస్ ఉన్నాయి. నైస్. సో మనం ఇప్పుడు భగవద్గీత సెకండ్ చాప్టర్ 14th శ్లోకంలో ఉన్నాం. అందరికి ఇంగ్లీష్ కంఫర్ట్ కాబట్టి నేను ఇంగ్లీష్ని జూమ్ చేస్తాను. ఓకే, అందరు జాగ్రత్తగా విని శ్రద్ధగా విని పలకండి. ఓకే. మాత్రా స్పర్శ మాత్రా స్పర్శస్ మాత్రా స్పర్శస్ మాత్రా స్పర్శస్ మాత్రా స్పర్శస్ మాత్రా స్పర్శస్ మాత్రా స్పర్శస్తు కౌంతేయ మాత్రా స్పర్శస్ కౌంతేయ అంటే ఎవరు? కుంతి పుత్రుడు అర్జునుడు. ఓకే. అర్జునుడంట. మాత్రా స్పర్శస్తు కౌంతేయ మాత్రా స్పర్శస్ కౌంతేయ మాత్రా స్పర్శస్తు కౌంతేయ మాత్రా స్పర్శస్ కౌంతేయ మాత్రా స్పర్శస్తు కౌంతేయ మాత్రా స్పర్శస్ కౌంతేయ. ఓకే, రెండవ లైను. శీతోష్ణ 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 అంటే శీతాకాలం, ఉష్ణాకాలం. శీతాకాలం అంటే చలికాలం, ఉష్ణాకాలం అంటే సమ్మర్ సీజన్, ఇప్పుడు నడుస్తున్న సమ్మర్ సీజన్. ఓకే. శీతోష్ణ అంటే శీతాకాలం, ఉష్ణ అంటే ఉష్ణాకాలం. ఓకే. శీతోష్ణ సుఖ దుఃఖదా సుఖ దుఃఖదా. శీతాకాలంలో మనకు బాగా చలి పుడుతున్నప్పుడు దుప్పటి కప్పుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఎండాకాలంలో చెమటలు పుడుతూ ఎండ బాగా ఉంటే వేడి పుట్టడం వల్ల చాలా దుఃఖంగా ఉంటుంది. అవునా కదా? ఓకే, అందుకే సుఖ దుఃఖద. ఓకే, కదా కాదు, దుఃఖద. సుఖ దుఃఖద. సుఖ దుఃఖద. దా అంటే ఇస్తుంది, సుఖాన్ని దుఃఖాన్ని ఇస్తున్నాయి. ఓకే. ఇప్పుడు నేను ఈ లైన్ మొత్తం చదువుతాను, చదివిన తర్వాత చెప్పండి. శీతోష్ణ సుఖ దుఃఖదా శీతోష్ణ సుఖ దుఃఖదా. ఓకే, మూడో లైను. ఓకే, ఈ లైన్ ఎవరైనా చెప్పండి. శీతోష్ణ సుఖ దుఃఖదా. ఇవాన్స్ ప్రభు మీరు చెప్పండి. శీతోష్ణ సుఖ దుఃఖదా. శీతోష్ణ సుఖ దుఃఖదా. ఓకే, అభిషిక్త నువ్వు చెప్పు. శీతోష్ణ సుఖ దుఃఖదా. సోహిత నువ్వు. శీతోష్ణ సుఖ దుఃఖదా. వెరీ గుడ్. దీక్షిత నువ్వు. శీతోష్ణ సుఖ దుఃఖదా. వెరీ గుడ్. ఇప్పుడు మూడో లైను. ఆగమ అపాయినో అనిత్యాస్. ఓకే ఓకే, నేను విడమరి చెప్తాను. ఓకే. ఆగమ అపాయినో
ఆగమ అపాయినో అపాయిదు ఆగమ అపాయినో ఆగమ అపాయినో అనిత్యాస్ అనిత్యాస్ అంటే ఆగమ అపాయిను అంటే శీతాకాలం ఉష్ణకాలం ఆగమ వస్తుంటాయి అపాయిను వెళ్తుంటాయి అనిత్యాస్ ఎప్పుడు ఉండవు తాత్కాలికమే అవి ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది ఎప్పుడు శీతాకాలమే ఉంటుందా ఉండదు కదా ఎప్పుడు ఉష్ణకాలం ఇప్పుడు సమ్మరే ఉంటుందా ఉండదు కదా ఆగమ వస్తుంటాయి అపాయిను పోతుంటాయి అనిత్యాస్ అవి తాత్కాలికం ఆగమ అపాయినో అనిత్యాస్ అపాయినో అనిత్యాస్ ఆగమాపాయినో అనిత్యాస్ ఆగమాపాయినో నిత్యాస్ ఓకే ఇప్పుడు ఇప్పుడు ఫోర్త్ లైన్ తామ్స్ తితిక్షవ భారత తామ్స్ తితిక్షవ భారత భారత అంటే తామ్స్ తితిక్షవ భారత అంటే చలికాలం వచ్చినప్పుడు అయ్యో చలేస్తుంది వేడికాలం వచ్చినప్పుడు అయ్యో వేడివేడిగా ఉంది అని మనము కలత చెందకుండా బాధపడకుండా ఎలా ఉండాలి తాం స్థితిక్షవ భారత కొంతకాలం సహిస్తూ ఉంటే శీతాకాలం వెళ్ళిపోద్ది వేడికాలం వచ్చింది వేడిని కూడా కాసేపు సహిస్తూ ఉంటే వేడికాలం కూడా పోద్ది అంటే మనం ఏం చెయ్యాలి తాం స్థితిక్షవ భారత కొంతకాలం ఓపికగా ఉండాలి ఓకే సరే అయితే నేను ఇప్పుడు ఈ శ్లోకాన్ని మళ్ళీ చెప్తాను ఫస్ట్ నుంచి అందరు శ్రద్ధగా విని పలకండి మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమాపాయినో నిత్యాస్ తాం స్థితిక్షవ భారత యువాన్స్ ప్రభు మీరు ఫస్ట్ లైన్ చదవండి స్పర్శాస్తు ఓకే నేను చెప్పిన తర్వాత చదవండి మాత్రా స్పర్శాస్తు కౌంతేయ యువాన్స్ ప్రభు మీరు చదవండి మాత్ర స్పర్శస్తు కౌంతేయ దీక్షిత నువ్వు చదువు ఓకే సోహిత నువ్వు చదువు స్పర్శతు కౌంతేయ వెరీ గుడ్ అభిషిక్త నువ్వు చదువు మాత్రా స్పర్శస్తు కౌంతేయ వెరీ గుడ్ ఓకే ఇప్పుడు మనము ఎస్ అభిషిక్త నేను ఈ శ్లోకం అర్థం వినలేదు గురుజీ ఓ వినలేదా సరే అయితే ఈ శ్లోకానికి అర్థం నేను మళ్ళీ చెప్తాను ఒకసారి శ్రద్ధగా వినండి మాత్రా స్పర్శాస్తు కౌంతేయ ఇక్కడ మనకు మాత్ర అంటే ఏంటి ఎవరైనా చెప్తారా మాత్ర అంటే ఏంటో మాత్ర అంటే మనం వేసుకున్న మాత్రలు కాదండి టాబ్లెట్లు కాదు మాత్ర అంటే మన యొక్క ఇంద్రియాలు సెన్సెస్ మనకేమేమి సెన్సెస్ ఉన్న ఇంద్రియాలను ఎవరైనా చెప్తారా ఎస్ సోహిత నువ్వు చెప్పు మనకి ఏమేమి ఇంద్రియాలు మనకి సెన్సెస్ ఏమున్నాయి ఇంద్రియాలు ఏమున్నాయి ఐస్ ఇంకా నోస్ స్కిన్ ఇయర్స్ టంగ్ వెరీ గుడ్ మరి టంగుతో ఏం చేస్తాం మనం చెప్పు టేస్ట్ చేస్తాం మరి నోస్ తో ఏం చేస్తాం స్మెల్ ఇయర్స్ తో
హియరింగ్. వెరీ గుడ్, వెరీ గుడ్. మరి స్కిన్తో టచ్. ఎస్. అంటే దీని అర్థం ఏంటంటే మనకున్నటువంటి అన్ని ఇంద్రియాలతోటి మనము వివిధ వాటిని మనము స్పర్శిస్తాం, ఆనందిస్తాం, రుచి చూస్తాం, స్మెల్ చేస్తాం. అదే ఇక్కడ చెప్తున్నారు మాత్రా స్పర్శ. అంటే మన ఇంద్రియాలను స్పర్శించినప్పుడు, దేనిని స్పర్శించినప్పుడు ఒక మంచి చిల్డ్ కోకోకోలా బాటిల్ ఉందనుకోండి, దాన్ని పట్టుకుంటే ఎలా అనిపించదు మనకు? ఫ్రిడ్జ్లో చాలా కూల్గా ఉంటుంది. అదే చెయ్యిని తీసుకెళ్ళి ఒక పెద్ద భోగి మంట దగ్గర పెడితే అప్పుడు మనకి ఎలా అనిపించుద్ది? వేడిగా అనిపించుద్ది. అంటే మన ఇంద్రియాలు వాటిని స్పర్శించినప్పుడు ఒక్కోసారి మనకు చల్లగా అనిపిస్తుంది, ఒక్కోసారి మనకు వేడిగా అనిపిస్తుంది. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారు, మన ఇంద్రియాల ద్వారా మనకు వచ్చేటువంటి అది చల్లదనమైన వేడిదనమైన శీత ఉష్ణ ఏదైనా కానీ. ఇంకా సుఖ దుఃఖ. సుఖ దుఃఖ అంటే ఒక్కోసారి మనకు మంచి గులాబ్ జామ్ తింటే ఎలా అనిపించుద్ది? చాలా తీయగా బాగుంటుంది, అవునా కాదా? సుఖ. మనం గులాబ్ జామ్ తింటున్నప్పుడు ఎవరికైనా చేదుగా అనిపిస్తుంది? ఇక్కడ ఎవరికైనా ఎలా అనిపించుద్ది గులాబ్ జామ్ తింటే? గులాబ్ జామ్ చాలా తీయగా ఉంటుంది. చాలా తీయగా ఉంటుంది. అంటే మనకు చాలా హ్యాపీగా ఉంటుంది. సుఖం అంటే హ్యాపీగా ఉంటుంది. మరి దుఃఖం అంటే హ్యాపీగా ఉండదు అనమాట. మనకి ఏదైనా బాగలేనప్పుడు డాక్టర్ ఏదైనా టాబ్లెట్ ఇస్తే ఆ టాబ్లెట్ తింటున్నప్పుడు ఆహా గులాబ్ జామ్ లాగా ఉంది టాబ్లెట్ అనుకుంటామా? అది చేదుగా ఉంటుందా? చేదుగా ఉంటుంది. మరి అదే నాలుక ఒకసారి మనకు తీయగా ఇచ్చింది, ఇంకొకసారి మనకు చేదుగా ఇచ్చింది. అందుకే ఇక్కడ చెప్తున్నారు సుఖ దుఃఖ దా. దా అంటే ఇస్తుంది. ఒక్కోసారి మంచిగా తీయగా హ్యాపీనెస్ ఇస్తుంది, ఒక్కోసారి నాలుక ఒక్కోసారి చేదునిస్తుంది. మరి ఇక్కడ ఏం చెప్పారు? ఆ చేదు ఎప్పుడు ఉంటుందా మనకు? మన టాబ్లెట్ ఉండదు, ఎప్పుడు ఉండదు. అది వేసుకున్నంతసేపే ఉంటుంది. మనం కాస్త ఓపిక పడితే ఆ చేదు పోద్ది. అలాగే మనం గులాబ్ జామ్ తింటున్నప్పుడు చాలా తీయగా హ్యాపీగా ఉందనుకుంటే ఎప్పుడూ మన నాలుక తీయగా హ్యాపీగా ఉంటుందా? ఉండదు. ఆ తిన్నప్పుడు కాసేపే ఉంటుంది. అదే ఇక్కడ చెప్తున్నారు ఆగమ అపాయినో. ఆగమ అప్పుడు బాగుంటుంది, అపాయినో ఆ తర్వాత మళ్ళీ పోద్ది. అనిత్యాస్. అనిత్యాస్ అంటే తాత్కాలికంగానే మనకు ఆనందాన్ని ఇస్తుంది. మరి మనం ఏం చెయ్యాలి? ఆ ఇంద్రియాల ద్వారా మనకు వచ్చేటువంటి నా వాయిస్ కట్ అవుతుంది. అందరికి అంతే ఉందా? క్లియర్గానే ఉందా? మాతాజీ ఒకసారి మీ నెట్వర్క్ని చెక్ చేసుకోండి, ఎందుకంటే వేరే వాళ్ళు క్లియర్గానే ఉంది. ఓకే, సరే. అంటే ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే మన ఇంద్రియాల ద్వారా, అంటే మనకు సెన్సెస్, మన ఇంద్రియాల ద్వారా మనకు వచ్చేటువంటి ఆనందమైన దుఃఖమైన అది శాశ్వతమా తాత్కాలికమా? తాత్కాలికం. వెరీ గుడ్. ఇది పాయింట్. అంటే మరి ఇంద్రియాల ద్వారా వచ్చేటువంటి సుఖమైన దుఃఖమైన తాత్కాలికమైనప్పుడు మనం ఆ ఆనందం కోసం వెంపర్లాడాలా? సరే ఆనందం ఒకసారి వచ్చుద్ది, ఒకసారి దుఃఖం వచ్చుద్ది, వస్తే రాని పోతే పోని అనుకుంటూ మనం సహిస్తూ ఉండాలా? ఎస్, వెరీ గుడ్ దీక్షిత, సహిస్తూ ఉండాలి. సో ఇంద్రియాల ద్వారా వచ్చేటువంటి ఆనందాన్ని, అది దుఃఖమైన ఆనందమైన, మనం దానిని ఏం చేయాలి? తామ్స్ వాటిని తితిక్షవ. తితిక్షవ అంటే సహిస్తూ ఉండాలి. భారత అంటే భారత అంటే అర్జున. అంటే భరత వంశంలో పుట్టినట్టు వాళ్ళ యొక్క గ్రాండ్ ఫాదర్ భరత్ మహారాజు. అందువల్ల భరత్ అంటే మన ఈ భరతుడు కూడా ఉన్నారు, రామలక్ష్మణ భరత్, ఇంకొక భరతుడు కూడా ఉన్నారు. ఆయన పేరు మీద మనకు భారతదేశం అనే పేరు వచ్చింది. సో ఆ వంశంలో వచ్చినటువంటి భారత, ఓ అర్జునుడా, నువ్వేం చెయ్యాలి? మన ఇంద్రియాల ద్వారా కలిగినటువంటి మనకు శీతాకాలమైన ఉష్ణకాలమైన, అది మనకు సుఖమైన దుఃఖమైన హ్యాపీనెస్ అయినా, అది మనకు వేటి ద్వారా మనం వాటిని అనుభవిస్తున్నాం? ఇంద్రియాల ద్వారా వాటిని అనుభవిస్తున్నాం. మరి ఆ ఇంద్రియాల ద్వారా వచ్చినటువంటి ఆనందమైన దుఃఖమైన మనకు అది తాత్కాలికమా శాశ్వతమా? తాత్కాలికం అంటే టెంపరీ.
టెంపరీగా ఉంటుంది, అంటే కొంచెం సేపు మాత్రమే ఉంటుంది తాత్కాలికం అంటే. మరి ఆ కొంచెం సేపు ఉన్నటువంటి సుఖానికి దుఃఖానికి మనం దానికోసం వెంపర్లాడాలా లేదా వాటిని సహిస్తూ ఉండాలా? సహిస్తూ ఉండాలి. ఎస్, తాం స్థితిక్షవ భారత. దానిని నువ్వు జస్ట్ సహిస్తూ ఉండి ఏం చేయాలి? మనము మన యొక్క కర్తవ్యాలను నిర్వర్తిస్తూ ఉండాలి. ఉదాహరణకి నేను ఇవాళ ఉదయాన్నే లేచి చదువుకోవాలి అనుకుందాం. ఉదయాన్నే లేచి చదువుకోవడానికి చలికాలం చాలా చల్లగా ఉంది, నేను ఉదయాన్నే లేలేను, బెడ్ మీదనే పడుకుంటాను అంటే ఎలాగా? చలిగా ఉన్నా కానీ అది కొంచెం సేపే ఉంటుందని గ్రహించి మన ధర్మాన్ని, మన కర్తవ్యాలు నిర్వర్తించాలి. అంటే నేను ఉదయం లేచి చదువుకోవాలి. అదే విధంగా ఎండాకాలం వచ్చింది, ఎండాకాలంలో రోజు స్కూల్కి వెళ్ళడం కష్టంగా ఉంది, బాగా వేడిగా ఉంది అంటే ఎలాగా? కుదరదు. ఒంటిపూట బళ్ళు అయినా వన్ డే స్కూల్స్ అయినా కానీ మనం వెళ్ళాలి, ఎండ ఉన్నప్పటికీ కూడా వెళ్ళి చదువుకోవాలి. అంటే మనము చలిగా ఉన్నా వేడిగా ఉన్నా దాటిని సహిస్తూ మన యొక్క ధర్మాన్ని మనము నిర్వర్తించాలి. ఓకే, సరే. అయితే మీరందరి దగ్గర నోట్సులు ఉంటే వీలైతే నోట్స్లో రాసుకోండి ఒక్కొక్క లైన్ని. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ. మాత్ర స్పర్శాస్తు కౌంతేయ. ఓకే, తర్వాత ఏం రాసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. నేను ఒకసారి చెప్తాను, అందరూ మళ్ళీ పలకండి. శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమాపాయినో అనిత్యాస్ ఆయినో అనిత్యాస్. తాం స్థితిక్షవ భారత. భారత, వెరీ గుడ్. ఓకే, సో ఇది ఇవాల్టి మన శ్లోకం. మరి ఈ శ్లోకాన్ని నేనేం చేస్తానంటే మీ అందరికి మన గ్రూపులో పంపిస్తాను, తప్పకుండా దాన్ని మీరు శ్రద్ధగా విని నేర్చుకోండి. అయితే దీనికి సంబంధించి నేను ఒక చిన్న కథ చెప్తాను. ఓకే, ఆ కథని విని ఈ కథ గురించి కూడా నేను రేపు మళ్ళీ అడుగుతాను. ఒక ఊర్లో సోమరాజు అని ఒక అబ్బాయి ఉన్నాడు. ఏ పని కూడా చేయలేడు, ఏ పని చెప్పినా కానీ సోమరితనం అన్నమాట. ఏంటి గురించి? సోమరాజు అనేటువంటి ఒక అబ్బాయి ఉన్నాడు ఒక ఊరిలో. ఓకే. ఆ ఊరిలో సోమరాజు అంటే సోమరితనంగా ఉంటాడు ఎప్పుడు. అయితే వాళ్ళ అమ్మగారు ఒక బకెట్ తీసి ఒక బకెట్తో నీళ్లు పట్టుకొని రా అంటే బకెట్ ఎక్కడో ఉంది, నీళ్ళు ఎక్కడో ఉన్నాయి, అక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడ ఎవరు తీసుకొస్తారు, నేను తీసుకొని రాలేను అంటారు. సరే అని వాళ్ళ అమ్మగారు తెచ్చుకుంటారు. సరే కనీసం ఒక ప్లేట్లో అన్నం ఇచ్చి అన్నమన్న తినమంటే ప్లేట్ ఎక్కడో ఉంది, నా నోరు ఎక్కడో ఉంది, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎలా తినాలి అన్నాను నేను అంటే అప్పుడు వాళ్ళ అమ్మగారు స్పూన్తో తినిపిస్తూ ఉంటారు. నువ్వు స్పూన్తో తినిపిస్తున్నావు సరే, నా నోరుని ఇలా అనాలి కదా, అలా అనడం కూడా నాకు కష్టంగా ఉంది. అంత సోమరివాడన్నమాట సోమరాజు. అర్థమైందా? అయితే ఒకసారి ఏం జరిగిందంటే సోమరాజు రాత్రిపూట ఆ ఇంట్లో పడుకుంటున్నాడు. ఇంట్లో పడుకున్నారు. అయితే ఆ తెల్లారి లేచేసరికి ఎవరో వాళ్ళ ఇంటికి ఏదో నిప్పు పెట్టారు. ఆ నిప్పుతో అందరు కాలిపోతుంది. వాళ్ళ అమ్మగారు వాళ్ళందరూ కూడా ఆ నిప్పులు ఎక్కువైపోయాయని చెప్పి బయటికి వెళ్ళిపోయారు. సోమరాజు ఎక్కడున్నారు, అంటే సోమరాజు రూమ్లో లాకేసి పడుకొని ఉన్నాడు. ఎంత డోర్ కొట్టా కానీ సోమరితనంగా అలాగే పడుకొని నిద్రపోతున్నాడు అన్నమాట. అప్పుడు బయట నుంచి చూస్తే ఆ నిప్పులేమో బాగా మంటేమో బాగా పెరిగిపోతుంది. వాళ్ళ అమ్మగారు బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళి సోమరాజుని కిటికీల నుంచి పిలుస్తున్నారు. సోమరాజు నిద్రలే మంటలు వస్తున్నాయి అంటే అప్పుడు సోమరాజు నిద్రలేస్తాడనమాట. నిద్ర లేచిన తర్వాత అయ్యో మంటలు వస్తున్నాయి చూడు అంటే అవునమ్మా మంటలు వస్తున్నాయి, ఇంకా మంటలు నా రూమ్ వరకు రాలేదు కదా, కాసేపు పడుకుంటాను అని చెప్పి ఇంకా అంతే పడుకుంటాడు అనమాట. అరే సోమరాజు వచ్చేసేయ్యా, మంటలు రూమ్లోకి వచ్చేసేయ్యా అంటే తర్వాత ఇంకా రాలేదు కదా ఇంకా పడుకుంటారని సోమరితనంగా పడుకుంటాడు. మళ్ళీ కాసేపు ఆగిన తర్వాత ఆ రూమ్లోకి కూడా మంటలు వస్తాయి. రూమ్లోకి మంటలు వచ్చిన తర్వాత ఆ మంచం కాలిపోతుంది. మంచం కాలుతుంది కదా, నేను కాలిపోవట్లేదు కదా, ఇంకా అంతే కాసేపు పడుకుంటాను అంటాడు. అరే మంచం కాలిన తర్వాత నువ్వు కూడా కాలిపోతావు అన్నా కానీ అంతే పడుకుంటాడు. మళ్ళీ కాసేపు ఆగిన తర్వాత సోమరాజు వెనక నీ షర్టు కాలుతుంది. ఓ వెనక పక్కే కదా కాలేదు, ముందు పక్క కాలట్లేదు కదా నాకు
అని చెప్పి ఇంకా అంతే పడుకుంటాడు. మళ్ళీ కాసేపు ఆగిన తర్వాత ఇటు తిరిగి, అంటే ఇటుపక్క కాలింది కదా కొంచెం, ఇటు తిరిగి పడుకుంటాడు కొంచెం మళ్ళీ ఇటుపక్క కాలేంత వరకు. అంటే దాని అర్థం ఏంటంటే ఈ ప్రపంచంలో కొంతమంది వేడిని దుఃఖాన్ని కూడా సహిస్తూ ఉంటారు. అర్థమైందా? అది నిజమైన సహనం కాదు. నిజమైన సహనం అంటే ఏంటంటే మనము మన కర్తవ్యాలని, మన పనులని, మన ధర్మాన్ని నిర్వర్తిస్తూ మనకు వచ్చినటువంటి ఆటంకాలని సహిస్తూ ఉండడమే నిజమైనటువంటి సహనం. ఇది ఈ శ్లోకం అర్థం. అర్థమైందా? yes గురుజీ. సహించడం అంటే ఆ నన్ను ఒక అబ్బాయి చిలా కొట్టాడు, నన్ను ఒక వ్యక్తి చిలా కొట్టాడు, ఇదిగో నా చెంప ఖాళీగా ఉంది, ఇటువైపు కూడా కొట్టు, నేను సహిస్తూ ఉంటాను అంటే అందరు వచ్చి ముట్టికాయలు ఇస్తూ పోతూ ఉంటారు. మనం అలా ఉండకూడదు. మనం ఎలా ఉండాలంటే మన కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ వెళ్ళాలి. అప్పుడప్పుడు ఏమైనా ఒడిదుడుకులు, ఏమైనా కొంచెం కష్టం, ఏదైనా కొంచెం సుఖం అలా వచ్చినప్పుడు ఇప్పుడు హ్యాపీనెస్ వచ్చింది, ఇప్పుడు నేను క్లాస్ ఫస్ట్ వచ్చానా, సరే రాని తర్వాత నేను ఇంకా బాగా చదివి నేను స్టేట్ ఫస్ట్ రావాలి. ఆ విధంగా మనం సుఖాన్ని టాలరేట్ చేస్తూ ముందుకు సాగాలి. లేదు మనకు ఫెయిల్ అయ్యాము, అయ్యో నేను ఫెయిల్ అయిపోయినా ఇంకా నేను చదవను అంటే ఎలాగా? దుఃఖాలు కూడా వస్తాయి, సుఖాలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి. అప్పుడు మనం ఏం చేయాలి? ఒక్కోసారి మనకు బాగా అనిపించింది చదువుదామని, ఒక్కోసారి అసలు చదువుదే కావట్లేదు అంటే ఎలాగా? ప్రతిరోజు నియమం ప్రకారంగా, ప్రతిరోజు ఒక స్కెడ్యూల్ ప్రకారంగా చదవాలని అనిపించినా, చదవాలని అనిపించకపోయినా అలాగా మనము సహిస్తూ వెళ్ళాలి. మన యొక్క ఫీలింగ్స్ని, మన యొక్క భావాలని, వాటిని సహనం పట్టుకుంటూ మన యొక్క ధర్మాన్ని, కర్తవ్యాలు నిర్వర్తించాలి. అంతేగాని ఏది జరిగినా సహిస్తుంటాను, ఫెయిల్ అయినా సహిస్తుంటాను, చదువుకున్నా, అది నిజమైన సహనం కాదు అది. ఓకే, నిజమైన సహనం అంటే అన్నిటినీ సహిస్తూ మన యొక్క ధర్మ కర్తవ్యాలు నిర్వర్తిస్తూ ఉండాలి. ఇది ఇవాల్టి కథ. రేపు నేను హోంవర్క్గా అడుగుతాను. మర్చిపోయిన ఇవాళ హోంవర్క్ అడగలేదు. నేటి కథ గురించి ఎవరైనా చెప్తారా? హోంవర్క్ నేను చెప్పిన కథ గురించి. ఓకే, నో ప్రాబ్లం. ఇవాళ చెప్పిన కథని రేపు అడుగుతాను. ఓకే, yes గురుజీ. ఇవాళ చెప్పిన కథని రేపు హోంవర్క్ అడుగుతాను. ఇవాళ చెప్పిన శ్లోకాన్ని కూడా అడుగుతాను. ప్లస్ మీరు ఏవైతే పాత శ్లోకాలు ఉన్నాయో అవి కూడా రాసుకోవడానికి ప్రయత్నించండి నోట్స్లో. నేను అన్నిటినీ ఒక పీపీటీలో పెట్టి ప్రజెంటేషన్ చేస్తాను. ఒక 4-5 శ్లోకాలని, పాత శ్లోకాన్ని అందరం కలిపి చదువుదాం. ఓకే, ఇప్పుడు అందరం కలిసి పరిత్రాణాయ సాధునం ఆ శ్లోకాన్ని కలిపి చెప్దాం. ఓకే, అందరం ఒకేసారి. నేను 1 2 3 అంటాను. 3 అన్న తర్వాత ఇప్పుడే కాదు, ఇప్పుడే కాదు, నేను 1 2 3 అంటాను. 3 అన్న తర్వాత అప్పుడు 1 2 3 బాగలేదు. 1 2 3 అనేది బయట వాళ్ళు చెప్పేది. నేను కృష్ణ 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 అని 3 సార్లు అంటాను. 3వసారి కృష్ణ అన్న తర్వాత అందరం ఒకేసారి స్టార్ట్ చేద్దాం. ఓకే ఓకే, రెడీనా అందరూ? ఓకే ఓకే, కృష్ణ 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 పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఓకే ఓకే ప్రభుజీ ఎస్ మీరా ప్రభు, చెప్పండి ప్రభు. మీరా ప్రభు ఒక మంత్రం తెలుసు. చెప్పండి మీరా ప్రభు. ఆదో దేవకి వే గర్భజననం గోపీ గృహే వర్ధనం మాయాపూతన జీవిత పాలనం గోవర్ధనో దాననం కౌరవాది హరణం కుంతీం సుతాం పాలనం ఏతత్తి భాగవత పురాణ కథితం శ్రీకృష్ణ లీలామృతం. బాగుంది. ఎక్కడి నుంచి మీరా ప్రభు, ఎక్కడి నుంచి ఈ శ్లోకం? భాగవతం నుంచా, భగవద్గీత నుంచి? ఎక్కడి నుంచి ఈ శ్లోకం? భాగవతంలో ఉందా ఈ శ్లోకం? ఓకే, చెక్ చేస్తాను ఏ క్యాంటోలో ఉందో. మా మమ్మీ నేర్పించింది. ఓ, మమ్మీ నేర్పించింది. వెరీ గుడ్ వెరీ గుడ్, బాగుంది, శ్లోకం బాగుంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే మీరా ప్రభు మీరు కూడా ఒక నోట్స్ మెయింటైన్ చేయండి. మనకు ఉన్నటువంటి శ్లోకాలని రాస్తున్నాము. మనం ఇలా ఆన్లైన్లో చెప్పడం కూడా సరిగా లేదు. మనం ఏదైనా ఒక క్లాస్ రూమ్లో బయట అందరం కూర్చొని ఒకే చోట ఉన్నప్పుడు చెప్తే అప్పుడు చాలా బాగుంటుంది. సో నేను వచ్చే వారం ప్లాన్ చేస్తాను. ఓకే, మనం శ్లోకాలన్నిటిని కూడా అన్ని ఒకసారి మనం రివైజ్ చేసుకునే విధంగా ఒకసారి అందరూ మ్యూట్ చేయండి. నేను కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్తాను, ఆ తర్వాత మీరు అన్మ్యూట్ చేస్తారు. సో వచ్చే వారం
అభిషిక్త నువ్వు కూడా మ్యూట్ చేయి, సోహిత నువ్వు కూడా మ్యూట్ చేయి. ఓకే. సో వచ్చే వారం మనం ఏం చేద్దామంటే శ్లోకాలు పెట్టుకుందాం. శ్లోకాలు అన్నీ మనం ఇంతవరకు నేర్చుకుని రివిజన్ చేసుకుందాం. ఓకే, వచ్చే మండే, నెక్స్ట్ మండే. నాకు గుర్తు చేయండి ఒకవేళ నేను మర్చిపోయినా కానీ. ఓకే. గురుజీ ఎస్ సోహిత. నేను శ్లోకం చెప్తా గురుజీ. ఎస్ సోహిత, చెప్పు సోహిత. తాతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలానయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం మహాభయహరం సర్వలోకైకనాథం. దీని అర్థం చెప్పు. లేదు ప్రభు. ఓకే ఓకే, నో ప్రాబ్లం. నేను చెప్తాను ఎప్పుడన్నా వీలున్నప్పుడు దీనికి అర్థాన్ని. ఇప్పుడు నాకు సమయం లేదు, సమయం అయిపోయింది. సరే అయితే మరి వచ్చే వారం మనం శ్లోకాలు పెట్టుకుందాం, అన్నీ ఒకసారి చెప్పుకుందాం. మనకు అర్థాలు మీకు వచ్చినటువంటి శ్లోకాలు అర్థాలు కూడా చెప్పాలి. అప్పటి వరకు నోట్ డౌన్ చేసుకుంటూ ఉండండి, పాత శ్లోకాలను కానీ ఇవాళ శ్లోకాలు అన్ని శ్లోకాలని. ఓకే, అందరూ ఒకసారి అన్మ్యూట్ చేసి చెప్పండి. హరే కృష్ణ 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 హరే హరే, దండం పెట్టుకో. హరే రామ 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 హరే హరే, హరి బోల్. బాయ్ గురుజీ. హరే కృష్ణ.